ఇప్పుడున్న చలికి 3 పూట్ల ఏదైనా వేడిగా కారంగా తినాలనిపిస్తోంది కదా. నేనైతే డిన్నర్ కి టమోటా రైస్ చేస్తున్నాను. ఆ టమాటా రైస్ ని నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ముందుగా మీరు చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమోటాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలను మెత్తన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి పాత్రను కానీ లేదంటే మీరు కుక్కర్లో చేయాలనుకుంటే కుక్కర్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలానే అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయ్యేలోపు రైస్ కడిగి తీసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ కడిగి తీసుకున్నాను. ఆ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ను కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలానే మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. టమాటా పేస్ట్ లో ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాను కదా అని చెప్పేసి కారం వేయలేదు. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే మళ్ళీ కారం వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ను కూడా వేసుకొని దానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ కు 3 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. నా చిట్కల్లి కోసం రైస్ అనేది మరీ పొడి పొడిగా ఉండకూడదు అని చెప్పేసి 1 గ్లాస్ రైస్ కి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. మీరు 2 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 30 నుంచి 40 నిమిషాల వరకు ఉడకబెట్టుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.